మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ నూతన సంవత్సరములో దేవాతి దేవుడు యోహాను సువార్త నుంచి మనందరితో మాట్లాడుతూ మీ హృదయమును కలవరపడనీయకుడి అని పలుకుతున్నారు. దేవుడు తన శాంతిని మనకిస్తున్నాడు. దేవుడి దినము మనతో మాట్లాడుతున్నాడు, భయపడకంటున్నాడు. మీ హృదయంలో ఎటువంటి బాధను కూడా ఉంచకూడదు అని చెప్తున్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. విజయం కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవుడు విజయాన్ని వసకబోతున్నానని ఈ దినం ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి గత సంవత్సరంలో ఎక్కడైతే మనము అవమానించబడ్డామో, ఎక్కడైతే సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వేదన పడ్డామో, దుఃఖపడ్డామో, బాధపడ్డామో, ఒకరి చేత నిందించబడ్డాము, దేవుడి దినం మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని భద్రము చేసుకో, ధైర్యముగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎక్కడైతే పోయిందో, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి నిన్ను కట్టబోతున్నానని దేవుడు ఈ దినం నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఒకసారి మనము యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో 1వ వచనం మనం ధ్యానం చేస్తే దేవుడు ఈ విధముగా ఆనాడు యెహోషువ ప్రవక్తతో తండ్రి అయిన దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరియు యెహోవా యెహోషువతో ఇట్లను భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని ఆయి మీదికి పొమ్ము. చూడుము, నేను ఆయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. దేవుడు ఈ దినము చెప్తున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేని కొరకైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడైతే బలహీనంగా పడిపోయామో, ఏ ఇబ్బందికరమైతే వేదన పట్టిందో, దేవుడి దినం మాట్లాడుతూ నీ చేతికి అప్పగించబోతున్నానని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఈనాడు మనము విశ్వాసంతో ఈ వాక్యాన్ని చేతపట్టుకొని ప్రార్థన చేయాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు భయపడకంటున్నాడు, జడియకంటున్నాడు. నీ హృదయాన్ని ధైర్యముగా ఉంచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. నేను నీకు తోడే ఉన్నానని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆనాడు యెహోషువ ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మోషేకు తోడే ఉన్నట్లు నేను నీకు తోడే ఉన్నానని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే మాదిరిగా ఈనాడు దేవాతి దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ మనకు తోడే ఉన్నానని పలుకుతున్నాడు. కనుక ఎటువంటి సమస్య వచ్చినను సరే విజయం దేవుడు ఈ సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఆనాడు యెహోషువ ప్రవక్తతో మాట్లాడినట్టుగా ఈ దినం మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, బలపరచండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో ప్రభా, నూతన వాగ్దానంతో ప్రభా మీరు అభిషేకించున్నారు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభా, హృదయాన్ని కలవరపడనీకని పలికి ఉన్నారు తండ్రి. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి ఎవరైతే ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో, నిన్ను అడుగుచున్నారో, గోజాడుతున్నారో ప్రభా, వారందరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రభా, ప్రతి కుటుంబంలో గొప్ప కార్యము దయచేయమని ప్రభా, ప్రతి కుటుంబంలో తండ్రి యేసయ్య నీ నామం మహిమకరంగా ప్రకటించుటకు తండ్రి యేసయ్య నీ కృపను చూపించి రక్షించమని మా నాథుడు, మా రక్షకుడైన, మీ ప్రియ కుమారుడైన
యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్.